నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఆగస్టు 14వ తారీఖున వార్ 2 అలాగే కూలీ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బట్ ఈ విషయం పక్కన పెడితే నారా లోకేష్ గారు వచ్చేసి కూలీ మూవీ పైన ఒక ట్వీట్ చేశారు రజనీకాంత్ గారికి. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూలీ మూవీ అనేది సక్సెస్ఫుల్గా విజయం సాధించాలని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. బట్ ఈ ట్వీట్ పైన ఏంటంటే సోషల్ మీడియాలో ఒక దుమారం రేపింది. మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, లోకేష్ గారు ట్వీట్ చేశారు రజనీకాంత్ గారి పైన. సో మీకు తెలిసిందే. బట్ ఈ ట్వీట్ అనేది ఏంటంటే సోషల్ మీడియాలోని ఒక దుమారం అనేది రేకెత్తించింది సార్. అంటే రజనీకాంత్ గారికి చేశారు, ఎన్టీఆర్ గారికి ఎందుకు చేయలేదు అని చెప్పేసి. సో దీనిపైన మీరేం చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేశాడు లోకేష్ గారు అనే కదా? అవును, ఎందుకంటే ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కూలీ మూవీకి ట్వీట్ చేసిన తర్వాత ఎందుకు వార్ 2 మూవీకి ట్వీట్ చేయలేదు అని చెప్పేసి. ఇది ఏమవుతుందంటే ఇవాళ ఏ విషయం ఏదైనా చేసినా అది సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే రజనీకాంత్ గారు 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఓకే, ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కూలీ సినిమా అనే కాదు, రజనీకాంత్ గారు కెరీర్ 50 ఏళ్ళు. అంటే ఇక్కడ వార్ 2 కూడా 25 ఇయర్స్ నేను కంప్లీట్ చేసుకున్నానని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూడా మెన్షన్ చేశారు కదా. బట్ అలా కూడా చేయాలి కదా అని చెప్పేసి. అంటే ముందు ఈయన ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు లోకేష్ గారు అసలు ఏమన్నారంటే సినిమా రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న రజనీకాంత్కి శుభాకాంక్షలు. ఆయన యుగంలో పుట్టడం మా అదృష్టం. మా కుటుంబం అత్యంత కష్టకాలం ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన బలం మద్దతు ఎప్పటికీ మరవను. ఆయన కూలీ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను ట్వీట్ చేశారు. అంటే ఇది ఫార్మల్గా చేసింది ఏమో, ఇవాళ రేపట్లో మళ్ళీ ఆయన ట్వీట్ చేయొచ్చేమో. ఎందుకంటే ఒక్కొక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అనేక సందర్భాల్లో. ఇదేమవుతుందంటే చిన్న ఒక విషయం బయటకు వచ్చిందంటే చిలవల పాలగా స్ప్రెడ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన రజనీకాంత్ గారు, ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఎన్టీఆర్ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినప్పుడు కూడా రజనీకాంత్ గారు వచ్చిన సంగతి కూడా తెలుసు. పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి రజనీకాంత్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ బాండింగ్ అనేది మొదటి నుంచి ఉంది రజనీకాంత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఆ నేపథ్యంలోనే ఆయన 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఆయన లోకేష్ గారు ట్వీట్ చేశారు. వాళ్ళ నాన్నగారికి ఆయనకు ఉన్న స్నేహం దృష్ట్యా కావచ్చు, లేదా ఈ పరంగా చేశారు ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు మరి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో సపోర్ట్ చేసి ప్రచారం చేసిన సంగతి తెలిసింది. కానీ ఆ తర్వాత కాలంలో కొద్దిగా కొడాలి నాని వల్ల జగన్మోహన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్కి సాన్నిహిత్యం పెరిగింది అనేది బయటికి స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహంగా ఉంటుంది. వైసీపీ శ్రేణులు ఈ సినిమా విజయానికి కంకణం కట్టుకుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే తెలుగుదేశం వర్గాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం అయిపోతున్నాడు. అది మొదటి నుంచి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో తరచూ అది ఆ ప్రభావం ఇప్పుడు ఏముందంటే వైసీపీ వాళ్ళు ఏమో జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగాను లేకపోతే ఏదో సపోర్ట్గాను వాళ్ళు చేయటము, తెలుగుదేశం పార్టీకి ఆయన దూరం అయిపోవడం జరుగుతూ ఉంది. నిన్న స్పీచ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట అన్నారు, వాళ్ళ తాతగారి గురించి ప్రస్తావిస్తూ ఆయన సపోర్ట్ నాకు ఉన్నంతకాలం నేను ఇంకా నన్ను ఎవరు ఆపలేరు అనే మాట అన్నారు. ఆ మాట అంటే మరి ఎందుకన్నారో తెలియదు, కానీ మొత్తానికి తాతగారి మీద అభిమానంతో అన్నారా లేకపోతే అంటే ప్రతి స్పీచ్లో తను అది చెప్తూనే ఉంటారు కదా సార్, తాతగారి వల్ల ఈ రోజు మేము ఇలా ఉన్నాము, తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు ఎప్పటికీ ఏం కాదు అని చెప్పేసి అని. సో ఇంకా అందులో స్పెసిఫిక్గా తీసుకోవాల్సింది. కాకపోతే నిన్న జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా ఇరిటేట్ అయినట్టుగా అనిపించింది. అంటే ఈ ట్వీట్ ద్వారా ఇరిటేట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇది కారణమా కాదు తెలియదు, కానీ ఇది వరకు చాలా పద్ధతిగా చాలా సిస్టమేటిక్ గా కూల్గా మాట్లాడేవాళ్ళు. నిన్న ఏమైందంటే ఆయన కొద్దిగా ఒక్కోసారి కొద్దిగా బరస్ట్ అయ్యాడు ఆయన అభిమానుల మీద. ఎందుకు అంటే తను మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళు గొడవ చేయటం వల్ల అనే ఉద్దేశంతో బరస్ట్ అయ్యాడా లేకపోతే వేరే విధంగానూ తెలియదు, కానీ మాటలు స్పీచ్లో ఓవరాల్గా స్పీచ్లో కూడా తడబాట్లు అక్కడక్కడ జరిగినాయి. అవును సార్, అవును. ఎన్టీఆర్ గారి స్పీచ్ అంటే ఫస్ట్ అయితే ఉంటాము, కాకపోతే నిన్న స్పీచ్లో కొంచెం తడబట్టంగా జరిగింది. తర్వాత మర్చిపోయి మన పోలీసులకి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు చెప్పాలనే విషయం మీద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా వీడియో రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఫస్ట్ టైం అది ఎన్టీఆర్ గారి స్పీచ్ అలా అవ్వడం అనిపించింది సార్. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఎందుకంటే లోకేష్ గారు ట్వీట్ చేశారు, నాకు సపోర్ట్ లోకేష్ గారు ట్వీట్ చేయలేదు అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారి ఒకవేళ మనసులో అంతర్గతంగా ఇవన్నీ పట్టించుకుంటారంటారా సార్? నేను అనుకోవడం పట్టించుకున్నారా అని చెప్పలేను, కానీ మొత్తం అంతర్గతంగా ఉండి ఒకవేళ అట్లాంటి తొడబాట్లు జరిగిందా. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్పీచ్ విషయంలో చాలా క్లారిటీగా
సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంటారు. ఆయన బాగానే మాట్లాడారు, ఎందుకంటే తన మొదటి అభిమాని ముజీబ్ని కూడా అక్కడ వేదిక మీదకి పిలిచి పరిచయం చేయటం కానీ ఇవన్నీ జరిగినాయి. అతను నాకు మొదటి అభిమాని, ఆ తర్వాత మీ అభిమాని మీరంతా ఏర్పడ్డారని చెప్పడం కానీ మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతాను, నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను, జస్ట్ 1 minute కూడా పట్టదు అని పట్టడం. అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, జనరల్గా అంత ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అయ్యారనేది అక్కడ అంటే సంయమనం ఉంటుంది సార్, నటులకి మరి ఆ సంయమనం ఉండాలి ఖచ్చితంగా. అది ఎన్టీఆర్ గారి విషయంలో అయితే ఆ సంయమనం అనేది ఖచ్చితంగా పాటిస్తారు సార్ ఆయన. బట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు కోపంలో అలా మాట్లాడేసారు, కోపంలో అలా మాట్లాడారు. కానీ చాలాసేపు మాట్లాడారు. మరి వార్తకు సంబంధించినంత వరకు వాళ్ళ బాధ్యత కాబట్టి హృతిక్ రోషన్ గారు రావడం అంతా ఓకే. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ ప్రభావం మనసులో వాళ్ళు లోకేష్ గారు మరి నాకు చెప్పలేదు, ట్వీట్ నా సినిమా సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకోలేదు, ఇలా ఈ ఉద్దేశమా అనేది కూడా ఒక్క కోణంలో ప్రచారం జరుగుతుంది. లోకేష్ గారు ప్రత్యేకంగా చేయడానికి కారణం చెప్పారు ఆయన. రజనీకాంత్ గారికి ఈ ఫ్యామిలీకి ఉన్న బాండింగు ప్రత్యేకమైంది. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వదిలిన తర్వాత కూడా లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి అంటూ అప్పుడు రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చి ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. ఒక దుష్ట శక్తి అంటూ కామెంట్ చేయడం జరిగింది అప్పట్లో. లక్ష్మీ పార్వతి గారి మీద కామెంట్ చేశాడు ఆయన అప్పట్లో. రజనీకాంత్ గారు కామెంట్ చేశారు. అంటే మొదటి నుంచి బాబు గారితో ఆయనకి ఒక సాన్నిహిత్యం ఉంది. రజనీకాంత్ గారు అండ్ బాబు గారు ఫ్రెండ్షిప్ ఉంది. అది ఆ ఫ్రెండ్షిప్ ఉంది. అది మరి ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటారు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రజనీకాంత్ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం టీడీపీ శ్రేణుల్లోనూ ఉంది, లోకేష్ గారికి ఉంది. మరి 50 years అయిన సందర్భంగా బాలయ్య గారికి 50 years అయిన సందర్భంగా హంగామా చేశారు, అంతా తెలిసిందే కదా. ఇప్పుడు తమిళనాడు జరుగుతున్నాయి, రజనీకాంత్ గారి 50 years సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ట్వీట్ చేయడం తప్పేం కాదు. ఓకే, అంటే చాలామందికి డౌట్ ఏంటంటే సార్, ట్వీట్ చేయడం తప్పేమీ కాదు, కాకపోతే ఏంటంటే అటు రజనీకాంత్ గారు వచ్చేసి 50 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి, అండ్ ఇటు ఎన్టీఆర్ గారు కూడా ఏంటంటే 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వార్ 2 మూవీ, 50 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కూలీ మూవీ. సో అటు ట్వీట్ చేసినప్పుడు ఇటు ఫ్యామిలీ కదా, ఇటు కూడా ఒక ట్వీట్ చేసి ఉంటే బాగుండును కదా అని చెప్పేసి అని ఒక ఫీల్ అంతే. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అది ఎవరు క్రియేట్ చేశారో, ఎలా క్రియేట్ అయింది తెలియదు, కానీ ఆ గ్యాప్ అనేది క్రియేట్ అయింది జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ శ్రేణులకి మధ్యలో. ఎందుకనేది తెలియదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకు వస్తారో, లోకేష్ గారు సైడ్ అయిపోతారు అనే యాంగిల్లో కాదు, అది ప్రచారం జరుగుతుంది. ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన హడావిడి ఆయన సినిమాల మీద ఫోకస్ పెట్టేది తప్పితే రాజకీయపరమైన ఆలోచనలు జూనియర్ ఎన్టీఆర్ కూడా లేవు. ఇప్పుడు అసలు రాజకీయపరమైన వ్యాక్యూమ్ కూడా లేదు, ఇంకొకళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క బాలయ్య బాబు, వీళ్ళంతా పవర్ఫుల్గా టీడీపీని ఆ కూటమిని బలవంతంగా ముందుకు చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ టైంలో వ్యాక్యూమ్ కూడా లేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలు ఆయన చాలా చిన్న వయసు, సినిమాలే చేసుకుంటారు తప్పితే చిన్న వయసే. అలాంటప్పుడు ఎందుకు ఇది అవుతారు? కాకపోతే ఆ గ్యాప్ అనేది అలా క్రియేట్ అయిపోయింది. టీడీపీ శ్రేణుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఆ గ్యాప్ వల్ల ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారి స్పీచ్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి ఆయన స్పీచ్లో ఎప్పుడు ఇలా ఉండేది కదా. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా సినిమా చాలా బాగుంటుంది అని చెప్పేసి అని లైక్ కాలర్ కూడా ఇలా ఎగరవేయడం, లైక్ ఐ థింక్ అదే అంటే కాలర్ ఎగరేయడం కాదు కానీ సినిమాకి సంబంధించిన ఒక సీన్ లాంటిది. అది అందువల్ల అంటే ఏ విషయం మర్చిపోకుండా అన్ని చెప్పాలనుకునే తాపత్రయంలో ఇరిటేట్ అవుతారు, అలాగే అనుకోవాలి. ఎందుకంటే చాలా స్పీచ్ చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు, డీటెయిలింగ్ హృతిక్ రోషన్ గురించి చెప్పడం, సినిమా గురించి చెప్పడం, ఇట్లా ఈ అంశాలన్నీ ఉండటంతో ఏదన్నా మిస్ అవుతానేమో, నేను చెప్పలేకపోతానేమో అనే ఉద్దేశంతో కూడా అని ఉద్రేకపడి ఉండొచ్చు. అది నిన్న స్పీచ్లో కూడా మనం గమనించినట్లయితే సార్, ఆయన కోపం కొంచెం ఇదిగా మాట్లాడింది మనం పక్కన పెడితే, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అనేది చెప్పారు సార్. ఒక గవర్నమెంట్ని కూడా ఏంటంటే నేను ఏమనుకున్నానంటే అసలు ప్రతిరోజు సాయంత్రం కుమ్మేస్తుంది వర్షం. అవును, అసలు ఈవెంట్ జరగదేమో, తడిచిపోతారేమో, వీళ్ళందరూ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు వాళ్ళకి వర్షం ఏం పడలా. నిన్న ఎన్టీఆర్ గారు మైక్ తీసుకోగానే ఫస్ట్ చెప్పిన మాట అదే సార్, అదృష్టం కొద్ది ఈ రోజు వర్షం పడలేదు, ఎవరు తడవలేదు అని చెప్పేసి త్వరగా కంప్లీట్ చేశారు. ఐ థింక్ ఈ రీజన్ తోనే కోపడి వర్షం పడద్దేమో అని. ఎందుకంటే ఆ కార్యక్రమం అయిపోయే టైంకి జల్లులు స్టార్ట్ అయినాయి. అవును,
కార్యక్రమం అయిపోయే టైంకి మొదలు జల్లులు స్టార్ట్ అయింది. సో మళ్ళీ మీరు హంగామా చేస్తే నేను స్పీచ్ మర్చిపోతే మళ్ళీ వర్షం పడితే మీరు తడవడం ఇవన్నీ ఎందుకు అన్న ఒక రీజన్తో తను కోప్పడి ఉండొచ్చు, తప్పలేదు అనిపించింది సార్. అందువల్ల లోకేష్ గారి ట్వీట్ని మనం అలా చూద్దాము. మళ్ళీ ఇవాళ రేపట్లో మళ్ళీ ఇంకో ట్వీట్ చేయొచ్చు, చెప్పలేం కదా సార్. ఓకే సార్, లోకేష్ గారి ట్వీట్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.